హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే పన్నీర్ పిజ్జా రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇంట్లోనే పిజ్జా బేస్‌ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. 20 నిమిషాల్లో పిజ్జాని ప్రిపేర్ చేసి 15 నిమిషాల్లో బేక్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. అలాగే మైదాతో పిజ్జా బేస్‌ని ప్రిపేర్ చేసినా ఎలాంటి ఈస్ట్ ప్రిజర్వేటివ్స్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఇది కొద్దిగా హెల్తీ అని చెప్పొచ్చు. అలాగే మీరు ఈ మైదా ప్లేస్‌లో కావాలి అంటే గోధుమ పిండితో అయినా సరే సేమ్ కొలతలతో చేసుకోవచ్చు. బయట తెచ్చిన పిజ్జాని ఎక్కువ తినలేం కానీ ఇంట్లో చేసిన పిజ్జాని మాత్రం ఒక్కొక్కరు ఒక్కో పిజ్జాని తినేస్తారు. అంత బాగుంటుంది. ఈ న్యూ ఇయర్‌కి పిజ్జాని ఇంట్లోనే చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. నేను చెప్పే కొలతలతో ఒక మీడియం పిజ్జాని చేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగా మీరు పన్నీర్‌ని తీసుకోండి. దీనికోసం ఫస్ట్ మీరు పిండిని కలుపుకోవడానికి ప్లేట్ కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకోండి. అందులోకి 1 కప్ వరకు మైదాని అలాగే హాఫ్ కప్ వరకు పెరుగుని తీసుకోండి. దాంతోపాటు హాఫ్ టీ స్పూన్ దాకా పంచదార అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని తీసుకోండి. మీరు ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా అన్ని కలిసేలాగా బాగా కలిపి పెట్టుకోండి. ఇలా కొద్దిగా పొడి పొడిగా ఉండాలి. మీరు కావాలి అంటే ఇందులో మొత్తం పెరుగుతో అయినా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ వాడుతున్నాను. సరిపడా వాటర్ పోసుకొని బాగా పిసుక్కుంటూ కలుపుకోండి. పిండి మరి గట్టిగా కాకుండా అలా అని మరి పల్చగా రాకుండా చూసుకోండి. చపాతీ పిండి కన్నా కొద్దిగా పల్చగా ఉంటే సరిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని 15 నిమిషాల పాటు ఏదైనా పొడి క్లాత్‌ని కప్పి పక్కన పెట్టేయండి. ఈలోపు పన్నీర్‌ని ఫ్రై చేసుకుందాం రండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి హాఫ్ కప్ పెరుగు, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ వరకు శనగపిండి, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మీరు కావాలి అంటే ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మీరు పన్నీర్‌ని చిన్నగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని పన్నీర్‌కి మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌ని పెట్టుకోండి. ప్యాన్‌లో మసాలా కలిపి పెట్టిన పన్నీర్‌ని వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని పన్నీర్ ముక్కల్ని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత మందంగా ఉండే గిన్నెలో ఉప్పు పోసుకొని అందులో 3 బౌల్స్ ఇలా పెట్టుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. మీ దగ్గర స్టాండ్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. 10 నుండి 15 నిమిషాల తర్వాత పిండి అనేది కొద్దిగా పొంగి ఉంటుంది. అలాగే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇందులో బేకింగ్ పౌడర్ అలాగే పెరుగు వేసాం కాబట్టి ఇందులోకి ఈస్ట్ లేకపోయినా ఫ్లఫీగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ తిరిగి బాగా పిసుకుతూ కలుపుకోవాలి. కనీసం 3 నిమిషాలైనా కలుపుతూ సాగదీస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేయండి. తర్వాత మీరు ఎందులోనైతే పిజ్జా చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేట్‌ని తీసుకోండి. మీరు కావాలి అంటే పిజ్జాని బేక్ చేసుకోవడం కోసం బేకింగ్ ట్రే అయినా తీసుకోవచ్చు. కేక్ బేకింగ్ ట్రే అయినా తీసుకోవచ్చు. ముందు పిండిని కొద్దిగా మందంగా రోల్ చేసుకోండి. తర్వాత మీరు పిజ్జాని ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్ పైన 1 టీ స్పూన్ బటర్ తీసుకొని ప్లేట్‌కి మొత్తం అప్లై చేయండి. ఇలా ప్లేట్ అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ పైన పిండిని తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ ప్లేట్ సైజ్‌ని బట్టి పిజ్జా సైజ్‌ని చేసుకోండి. కొద్దిగా సన్నగా అయినా రోల్ చేసుకోండి. మనం మైదాతో చేస్తున్నాం కాబట్టి బేస్ అనేది కొద్దిగా మందంగా ఉన్నా సరే క్రస్ట్ అనేది క్రిస్పీగా బండ్లా బేక్ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇలా ఈ విధంగా రోల్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ చేసుకోండి. హోల్స్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి ఇలా కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి పిజ్జా సాస్ 1 టీ స్పూన్ అలాగే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్‌ని వేసుకోండి. మీరు కావాలి అంటే 1 టీ స్పూన్ వరకు మయోనైస్ కూడా వేసుకోవచ్చు. ఇలా సాస్ వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకుంటూ బేస్‌కి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్‌ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి ఒక 10 నిమిషాల పాటు. ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల బేస్ అనేది కొద్దిగా గట్టిగా అయ్యి క్రస్ట్ అనేది క్రిస్పీగా వస్తుంది. మీరు వద్దు అనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా పర్లేదు. 10 నిమిషాల తర్వాత బయటికి తీసి వెజిటబుల్స్, పన్నీర్ అలాగే చీజ్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ పైన చీజ్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం పన్నీర్‌ని పెట్టుకొని మీరు పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి. ఒకవేళ మాడిపోయింది అంటే పిజ్జా టేస్ట్ అనేది అంత బాగోదు. పిజ్జాలోకి వాడిన తర్వాత పన్నీర్ అనేది మిగిలితే ఆ పన్నీర్‌ని సాస్‌లో ముంచుకొని అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మీకు నచ్చిన వెజిటబుల్స్‌ని స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ ఉల్లిపాయలు అలాగే టమాటాలు స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే క్యాప్సికమ్, స్వీట్ కార్న్, మష్రూమ్ ఇలా ఏవైనా సరే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన చీజ్‌ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే చీజ్ పైన చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా స్ప్రెడ్ చేసుకోండి.
ఇంకా ఫైనల్‌గా మెల్ట్ చేసుకున్న బటర్‌తో ఎడ్జెస్ మీద ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిజ్జా బేక్ చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఈ ప్లేట్‌ని తీసుకెళ్ళి ప్రీహీటెడ్ గిన్నెలో మధ్యలోకి అంచులు తగలకుండా పెట్టుకోండి. మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టి 30-40 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఒకవేళ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నారంటే 25-30 మినిట్స్ వరకు బేక్ అవుతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి చూసారు అంటే బేస్ అనేది సరిగ్గా బేక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇంకా పూర్తిగా బేక్ అవ్వలేదు. అలాగే మళ్ళీ పెట్టిస్తున్నాను. 35 మినిట్స్‌కి నాకు పిజ్జా అనేది పూర్తిగా బేక్ అయింది. ఇక్కడ చూసారా మనం ఫస్ట్ పెట్టినప్పుడు ఎంత సన్నగా ఉందో ఇప్పుడు చూడండి స్పాంజ్ లాగా పొంగి బేక్ అయింది. అంటే మనం కలిపిన పిండి అనేది పర్ఫెక్ట్ కొలతలతో కలిపాము అని అర్థం. ఈ పిజ్జాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి.